నేను మజ్దూర్ బిగుల్ నుంచి నా పేరు భార్గవి. సిగాచి ఇన్సిడెంట్ జరిగి వాళ్ళకి సంవత్సరం అయింది. అయితే ఇదివరకు అది పోయిన సంవత్సరం అది జరిగిన తర్వాత 4 రోజుల తర్వాత 3-4 రోజుల తర్వాత మేము అక్కడికి వెళ్ళినప్పుడు 3వ రోజు 4వ రోజు మేము అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ పనిచేసిన వాళ్ళు, పక్కన ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు, లేదా అక్కడే ఉంటున్న వాళ్ళు, లేదా పాన్ షాప్ వాళ్ళు, ఇలా వాళ్ళు 4-5 మాకు చెప్పింది ఏంటంటే అక్కడ కనీసం 110 నుంచి 130 మంది వరకు అయినా చనిపోయి ఉంటారు. 140 మంది ఏదో షిఫ్ట్లో ఉన్నారు. అంతమంది షిఫ్ట్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? లేదంటే ఒకతను బీహార్ నుంచి ఉన్న కార్మికుడు, ఆయన తను తినే మెస్లోనే 60 మంది రోజు వచ్చేవాళ్ళు. అందులో 58 మంది రావట్లేదు, నేను ఇంకొకతను మాత్రమే వస్తున్నాము అని చెప్పారు. సో మిగిలిన 58 మంది కూడా ఏమయ్యారు అన్నది ఒకటి. ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. అయితే దీని వివరాలు తెలీదు. ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇదంతా కూడా అప్పుడు కూడా లేబర్ మినిస్టర్ గారు బయట ఇచ్చారు, మీడియా ముందే చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఇదంతా ఏదైతే సేఫ్టీ మెజర్స్ అన్నది లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఇదివరకు ఉండేదో అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అది కంపెనీ బాధ్యత అయిపోయింది. ఆ తర్వాత ఈ సిగాచి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ నవంబర్ నుంచి మనం 4 లేబర్ కోడ్ల నోటిఫికేషన్ చూసాము. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అవి అమలుపరచడం చూసాము. సో ఈ 4 లేబర్ కోడ్లు కానీ, ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంతా కానీ, దీని నేపథ్యం ఏంటంటే ప్రపంచం అంతటా జరుగుతున్న ఎకనామిక్ క్రైసిస్లో భాగంగా పెట్టుబడిదారుల లాభాలు ఎక్కువ చేయాలి అంటే పని గంటలు ఎక్కువ చేయాలి, కార్మికులతో ఇంకా ఎక్కువ పని చేయించాలి. అందులోనే ఇప్పుడు మనం చూస్తున్నాం 12 గంటలు, 8 గంటల నుంచి మళ్ళీ 12 గంటలు మనం వెనక్కి వెళ్తున్నాం. ఏదైతే 18, 20, 16 గంటల నుంచి కార్మికుల ప్రపంచం అంతటా కార్మికులు పోరాడి 8 గంటల పని దినం వరకు తీసుకొచ్చారో అది మళ్ళీ వెనక్కి వెళ్ళింది. అది మళ్ళీ 12 గంటలు అవుతుంది, ఇప్పుడు అయ్యింది. అయితే ఇదంతా కూడా ఎకనామిక్ క్రైసిస్లో భాగంగా పెట్టుబడిదారులకి లాభాలు ఎక్కువ చేయడానికి అన్ని ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అది ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా కూడా అందరూ పెట్టుబడిదారులకు పనిచేస్తున్నారు. అందులోనే భాగంగా ఇదంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం సిగాచి కార్మికులకి న్యాయం జరగటం లేదు అంటే కూడా దాన్ని కంపెనీని నిలదీసే ప్రభుత్వం లేదు. ప్రభుత్వం కూడా కంపెనీ వైపే పనిచేస్తున్నట్టే లెక్క. అది ఏ ప్రభుత్వం అయినా, ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది. సో ఇదంతా కూడా పెట్టుబడిదారుల లాభాల కోసమే జరుగుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా చూడాలి. ఇప్పుడు నోయిడాలో జరిగిన ప్రొటెస్టులు కూడా వేల మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి 60 కంపెనీల్లో దాదాపుగా 60 కంపెనీలు కార్మికులు 1000 మంది బయటకు వచ్చి పోరాడారు. దాంట్లో కొన్ని రిపోర్ట్ల ప్రకారం కనీసం 1500 మంది, ఇంకొక రిపోర్ట్ అయితే 2500 మంది కార్మికులని కూడా అక్కడ యూపీ పోలీస్ లోపలేశారు అన్నది చెప్పారు. సో ఇదంతా ఇంత బ్రూటల్ రిప్రెషన్ ఏదైతే ఉందో ప్రభుత్వాల నుంచి కార్మికుల పోరాటాలపై, ఇదంతా కూడా పెట్టుబడిదారులకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కల్పించడానికే ఇదంతా జరుగుతుంది.